మనతో పాటు సహస్ర తమ్ముడు అసలు ఎలా తెలిసింది ఒకసారి అసలు ఏం జరిగిందమ్మా ఆ రోజు మొత్తము ఆయన 1 మంత్ బ్యాకే లిస్ట్ రాసుకున్నట. లిస్ట్ రాసుకోమని మొత్తం అయిపోయినాక 3 లైన్స్ లీవ్ చేసి మిస్ డాన్ రాసుకున్నట. దాని తర్వాత 3rd ఫ్లోర్ కి వచ్చి దుంకినాక ఏం చేసిండు, మెల్లమెల్లగా డోర్ ఓపెన్ అయింది. ఇట్లా మెల్లమెల్లగా తీసుకునేటప్పుడే మా అక్క చూసి మా మమ్మీకి చెప్తా అని అన్నది. అంటే మా అక్కని దోసేసి నీకు తెలుసా తను అసలు ఇంత ముందు ఆడుకున్నాడు తనతో? నువ్వు అందరం ఆడుకునేటోడు. ఎలా ఉండేవాడు? మంచిగానే ఉండేటోడు, మంచిగానే ఆడేటోడు. మాతో ఇట్లా చేస్తాడని నాకు తెలియదు. నమస్తే, వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను వంశీ. మనం సహస్ర ఇంటి దగ్గర ఉన్నాం. తల్లిదండ్రులు వచ్చి ఇక్కడ మాట్లాడడం జరిగింది. ఇంటి ఓనర్స్ కొంచెం వాతావరణం అడిగారు మాట్లాడింది. అంటే ఏం జరిగింది ఏంటి, మేము చెప్పలేదు, మీతో మాట్లాడలేదు, మీ గురించి చెడుగా చెప్పడం జరిగింది, మీకు సపోర్ట్ గా ఉంటాం, మేమే నమ్మకంతో నా పిల్లలు వదిలేసిపోయాను, ఇలా జరిగింది, ఎవరిని మేము అనుమానించడం కాదు, పోలీసులు కూడా అనుమానించడం జరిగింది. సో తను బ్యాట్ కోసం వచ్చిన పోలీసులు కూడా చెప్పడం జరుగుతుంది. బ్యాట్ కోసం తనని తీసుకున్న ప్రయత్నంలో తను తను బెదిరితే అనుకున్న టైంలో తనకు అర్థం కాని పరిస్థితుల్లో చంపేసినట్టుగా తను కూడా పోలీసులు కూడా వ్యక్తం చేయడం జరుగుతుంది. మరి వీళ్ళు ప్రశ్నించేది ఏంటంటే బ్యాట్ కోసం చంపేంత అవసరం ఏముంది, బ్యాట్ కోసం చంపుతారా, ఇంక వేరే కోణంలో చంపారని కూడా చెప్తున్నారు. సో శాస్త్రాకి ఒక చట్టం రావాలి, శాస్త్రపరమైన చట్టం రావాలి, అప్పుడే మాకు న్యాయం జరిగింది. తను చంపేయాలనిగా చెప్తున్నారు. అప్పటి వరకు మేము ఊరుకునేది లేదు, మాకు న్యాయం జరిగేంత వరకు పోరాడదామని చెప్తున్నారు. సో వాళ్ళ తమ్ముడు మాట విద్యుత్ చూడొచ్చు ఒకసారి. తమ్ముడు ఎలా ఏం చెప్తున్నాడో చూసి అంటే తన గురించి ఎలా చెప్తున్నాడో మనం చూడొచ్చు ఒకసారి. అంటే తనకు న్యాయం జరగాలని అందరం కోరుకున్నాం. ఖచ్చితంగా నిందితుడికి దొరికాడు కానీ న్యాయం జరగాలని మనం అందరం కోరుకున్నాం. కేవలం తన వెబ్ సిరీస్ చూసి అవి చూసి ఇవి చూసి దానికి ఎడిక్ట్ అయిపోయి 2 months బ్యాక్ లెటర్ రాసుకొని కూడా తను ఎగ్జిక్యూట్ చేసుకుంటే, మరి వాళ్ళు బ్యాట్ తెచ్చి 1 month అన్నారు, వీళ్ళు 2 months రాసుకున్న లెటర్ అంటున్నారు, డబ్బులు ఏం తీసుకోపోలేదని వీళ్ళు అన్నారు, డబ్బులు చాలా మంది రకరకాలుగా వచ్చేస్తున్నారు. మరి డబ్బులు ఏం పోలేదని కేవలం బ్యాట్ గురించి మాత్రమే తను చంపేశారని చెప్తున్నారు. బ్యాట్ కోసం వెళ్ళినప్పుడు పోలీసులు చెప్పే వ్యక్తి ఎలా ఉందంటే, బ్యాట్ కోసం వెళ్ళినప్పుడు అమ్మాయి విషయంలో ఏం అర్థం కాని సైకోతనంలో వెళ్ళి అమ్మాయిని కళ్ళు మూసుకుని పొడి చేశాను, నాకు ఏం అర్థం కాలేదు సార్ అని చెప్తున్నాడంట. మరి ఇంత ఘోరంగా, మరి ఇంత ఎన్ని వెబ్ సిరీస్ చూసేటప్పుడు తల్లిదండ్రులు కానీ ఎందుకు ఎవరో పట్టించుకోలేదు. మరి ఆ బిల్డింగ్ నుంచి ఈ బిల్డింగ్ లో దిగేటప్పుడు ఎందుకు పక్కన వాళ్ళు కానీ ఎవరో కూడా మాట్లాడలేదు, ప్రశ్నించలేదు. మరి 4 days తర్వాత పోలీసులు సవాలుగా తీసుకొని 5 టీములుగా విభజించి పట్టుకోవడం జరిగింది. మరి దీని కేసు నిందితులు దొరికారు కానీ ఎలాంటి న్యాయం దొరికింది? మరి శాస్త్రాకి ఈ తల్లిదండ్రులు కూడా శాస్త్రాకి న్యాయం జరిగేంత వరకు పోరాడతాం ఖచ్చితంగా చెప్తున్నారు. అంటే తల్లిదండ్రులు మాట్లాడే ప్రజ్ఞలు చాలా వాళ్ళు బాధలో ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. మరి శాస్త్ర చట్టం వచ్చేంత వరకు కూడా మేము ఖచ్చితంగా పోరాడతామని చెప్తున్నారు. వాళ్ళ బాబాయ్యలు, వాళ్ళ మామయ్యలు, వాళ్ళ పిల్లలు మాట్లాడే ప్రజ్ఞతం ఒకసారి వాళ్ళు ఏమంటున్నారు ఏంటి, మరి బ్యాట్ కోసమే వచ్చాడా లేకపోతే ఇంకేదైనా వేరే కోణంతో వచ్చాడా, ఒక్కడే వచ్చాడా, ఒక్కరితో ఏ సాధ్యమైన పని కదని వీళ్ళు చెప్తున్నారు. మరి వాళ్ళతో మాట్లాడే ఒకసారి ఏం జరిగింది ఏంటి, మరి శాస్త్రాకి ఎలా న్యాయంగా అడిగి ప్రయత్నం